వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తల ముఖ్యాంశాలు. నార్సింగ్ మూవీ టవర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. 2 ఇంజనీరింగ్ విద్యార్థుల మృతి, 4కి తీవ్ర గాయాలు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు. సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తాం. సిపి అంబర్ కిషోర్. పసుపు కొనుగోలు చేయడం లేదని రోడ్డెక్కిన రైతులు. కలెక్టర్ వచ్చి కొనుగోలు ప్రారంభించాలని రైతులు డిమాండ్. ఇక డీటెయిల్ చూస్తే విద్యుత్ స్తంభాన్ని కారు ఢీకొట్టగా 2 విద్యార్థులు మృతి చెందిన ఘటన నార్సింగ్ మూవీ టవర్ వద్ద చోటు చేసుకుంది. గండిపేట్ కళాశాల నుండి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న 6 మంది విద్యార్థులు కారులో ప్రయాణిస్తున్నారు. ఇందులో 2 మృతి చెందగా 4 తీవ్ర గాయాలయ్యాయి. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు అన్నారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. నాగర్ కర్నూలు జిల్లా జగబోయినపల్లి గ్రామం చెందిన సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి 12 లక్షల రూపాయలు తీసుకుని ఇవ్వకుండా అడగబోతే దౌర్జన్యం చేసి బెదిరింపులకు పాల్పడుతూ చిత్రహింసలకు గురి చేస్తున్నాడని గ్రామ రచ్చబండ దగ్గర 43 రోజులుగా బాధితురాలు కవిత దీక్ష కొనసాగిస్తుంది. ఈ దీక్షకు మద్దతుగా రేవంత్ మిత్ర మండలి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తిరుమల జంగయ్య మద్దతు తెలుపగా రాజు, మధు నాయక్, వివిధ గ్రామాలకు చెందిన నాయకులు, అభిమానులు దీక్షను సందర్శించి మాట్లాడారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు విరమించేది లేదని, దీక్షకు మా సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. మండల వివిధ రాజకీయ పార్టీలు కొనసాగుతూ రేవంత్ రెడ్డి మిత్రమండలి సభ్యునిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు వెలుగొండ కవిత భర్త గత 30 సంవత్సరాలుగా, అంటే దాదాపు 1990 సంవత్సరం నుండి వీళ్ళ తాన ఒక జీతగానిగా చలమని అవుతూ తన జీవితాంతం మొత్తం చనిపోయేంత వరకు కూడా సుధాకర్ రెడ్డి గారి దగ్గర జీతగానిగా చలామణి అవుతూ వస్తున్నారు. కానీ అతనికి రోజు ఇంత మందు, ఇంత బువ తప్ప జీతం వేయకుండా మభ్య పెడుతూ కొనాకొస్తే మన గత 2-3 సంవత్సరాల క్రితం తనకున్నటువంటి 3 ఎకరాల్లో 1 ఎకరా పొలం సుధాకర్ రెడ్డి గారి భార్య పేర చేపించుకొని, అంటే అతని సుధాకర్ రెడ్డి గారి భార్య పెంటయ్య గారు మాదాపల్లి పెంటయ్య గారి పేరు వేస్తూ ఆయిల్ శ్రీనివాస్ గౌడ్ గారు వీళ్ళంతా ప్రోద్బలంతో కొంతమంది అండర్ గ్రౌండ్లో ఊరు గ్రామ పెద్దల అస్తంగుణంగా ఉంది. 5 పైసలు ఇవ్వకుండా, కృష్ణారెడ్డికి 5 పైసలు ఇవ్వకుండా పట్ట వేసుకొని అతన్ని చంపి, ఆ విషయం తెలిసినటువంటి భార్య కవిత పోయి సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను అడిగితే విపరీతంగా గలీజు మాటలు తిట్టి తరిమి కొట్టినటువంటి పరిస్థితులు మాకు తెలిసినాయి. కానీ సుధాకర్ రెడ్డి గారు 2-3-4 సార్లు గ్రామ పంచాయతీ సర్పంచ్గా, గ్రామం పెద్దగా, మెడ్జిల్ ఉమ్మడి మండలంలో మంచి గుర్తింపు పొందినటువంటి వ్యక్తి. కానీ ఇలాంటి పని చేయడం చాలా దురదృష్టకరం. చాలా మంచి వ్యక్తి సుధాకర్ రెడ్డి గారు. కానీ మరి ఒక మహిళ అని చూడకుండా వాళ్ళ భార్యకు చెప్పి ఈమె పొలం ఈమెకు చేయించారు. కానీ మరి ఈమె తాను అద్రగానంగా డబ్బులు తీసుకున్నారు. 12 లక్షల రూపాయలు. 12 లక్షల రూపాయలు తీసుకొని ఇప్పుడు గ్రామ పెద్దలు కొంతమంది అడుగుతుంటే పోలీసు వాళ్ళకి ఇన్ని ఇచ్చినాం, పెద్దవంతులకు ఇన్ని ఇచ్చినాం, వేరే వాళ్ళకి ఇన్ని ఇచ్చినాం అని చెప్పి ఎవరు ఎంఆర్ఓకు ఈమె సుధాకర్ రెడ్డి భార్య గారు చెప్పినటువంటి లెక్క మొత్తం తీసుకున్న డబ్బులు 12 లక్షలు 70,000 అడ్వకేట్కి ఇచ్చినామని చెప్తా ఉంది.
అదేవిధంగా 1 లక్ష రూపాయలు పెంటయ్యకు మాదాయపల్లి గారికి పొలం పట్ట వేసినందుకు ఆయనకు 1 లక్ష రూపాయలు అని చెప్తా ఉన్నారు. 50,000 ఎంఆర్ఓ ఆఫీస్కు మరి అప్పుడు ఉన్నటువంటి ఎంఆర్ఓ ఎవరో మరి ఆ 50,000 లెక్క కూడా గవర్నమెంట్ విచారణ చేసి ఖచ్చితంగా విచారణ చేసి ఈ 50,000 లెక్క కూడా తీయాల్సినటువంటి బాధ్యత. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారి పట్ల పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరిస్తుందని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన అంబర్ కిషోర్ జాకు కమిషనరేట్ పోలీసులు ఘనస్వాగతం పలికారు. ముందుగా గౌరవవందనం స్వీకరించిన సిపి అనంతరం బాధ్యతలు స్వీకరించారు. రౌడీ షీటర్స్ భూ కబ్జాలకు పాల్పడే వారి పట్ల పోలీస్ కఠినంగా వ్యవహరిస్తుందని, సామాన్య ప్రజలకు పోలీసు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవలు అందిస్తామన్నారు. सर्वं यद्भूतं यस्य भव्यं तदामृतस्य नामधूमेन हविषाः देवायज्ञाय स्वदेवताः महाकाली महालकासते यो महादेव्ये नमः देवतात्मनमस्तुः यसञ्जीववर्धमानुषमायुरापितः सर्वकामार्थसिद्धयितुः पुत्रपौत्रं धनधान्यम् अस्ति ज्वागोरां लक्ष्मीमीशानां चन्द्रसूर्याग्निवर्णां महालक्ष्मीमुपास्महे धनरग्निं धनर्वायुः धनं सूर्यं धनमिन्द्रो बृहस्पति वैनतेन सोमं न कुर्वत् ॐ यो वैतां ब्रह्मणोर्वेदामृतेनामृतां वरिः तस्मै ब्रह्मा च आयुष्कीर्तिं ददातु क्षुत्रिबालाभ्यो नमस्तुः अग्निर्वसुधुर्भव आयुत्तेजो भव विष्णुर्श्रीमान् भव ब्रह्मायुरायुर्भव आयुरायुर्भवः इमे स्ते पद्महस्ते सुगन्धे आयुष्यवेन्द्रये प्रतिष्ठतु अस्य यजमानस्य उन्नतोन्नतपदा प्राप्तिरस्तु. నేను సిపి వరంగల్ సిపి రామగుండంగా పదవి గ్రహణ చేశాము. రామగుండం పోలీస్ కమిషనరేట్లో ఇప్పుడు ఉన్న అందరు ప్రజలకి నా నమస్కారం. నేను మీ మాధ్యమంతో అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము, పోలీస్ మంచి పని చేయడానికి సిద్ధంగా ఉంది. మీ సహకారం మాకు కావాలి. మీకు ఎప్పుడు కూడా బాధ ఉంటే తప్పకుండా మా దగ్గర, మా డీసీపీ, మా ఆఫీసర్స్ దగ్గర రండి. పోలీస్ పబ్లిక్ మధ్యలో డిఫరెన్స్ లేకుండా ఒక కలిసి ఉండాలి. అదేవిధంగా మనము ఎవరు చెత్త పని చేసేవాళ్ళు, రౌడీ సీటర్స్, భూమాఫియా ఎవరు ఉంటే వాళ్ళ మీద తప్పకుండా కఠిన చర్య ఉంటుంది. ఎట్టి పరిస్థితిలో కామన్ మ్యాన్కి న్యాయం దొరుకుతుంది. చెత్త పని చేసేవాళ్ళు వాళ్ళకి తప్పకుండా జైల్లో పంపడానికి మేము సిద్ధంగా ఉన్నాము. థ్యాంక్ యూ. పసుపు కొనుగోలు చేయడం లేదని పసుపు రైతులు రోడ్డెక్కారు. పసుపు ధర తగ్గించాలని కలెక్టర్ వెంటనే రావాలని రైతులు డిమాండ్ చేస్తూ నిజామాబాద్ బస్టాండ్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. మార్కెట్ యార్డ్లో రోజుల తరబడి పడిగాపులు కాసిన కొనుగోలు చేయడం లేదని మార్కెట్ నుండి బస్టాండ్ వరకు పసుపు రైతులు భారీ ర్యాలీ తీసి తమ నిరసనను తెలియజేశారు.
నార్కట్పల్లిలో మనం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 193వ రోజున ముప్పిడి ఇస్తారి పిచ్చమ్మల జ్ఞాపకార్థంగా వారి దత్తపుత్రిక చింతకింది పుష్పలత లింగయ్య భిక్షాటన చేసే వారికి బట్టలు, టిఫిన్ బాక్సులు, నిరుపేదలకు, బాటసార్లకు, నిస్సహాయులకు 100 మందికి అన్నదానం చేయడం జరిగింది. నార్కట్పల్లిలో మనం స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న ప్రతిరోజు ఉచిత భోజన కార్యక్రమంకు దాతలు సహాయ సహకారాలు అందించాలని వారు విజ్ఞప్తి చేశారు. మళ్ళీ ఏడొస్తాను జరగాలి ఎండ నిలబడ్డారు. అవి కడగొద్దే 50 ఒక్కొక్క గంట చాలు తర్వాత వస్తుంది మళ్ళీ రాబోవే. రావాలి అలా నాకు వెనుకోలకు రావద్దానే వెనుకోలకు రావద్దా తీసుకుందాం. ఇక నేను న్యూస్లోకి తెప్పిస్తా. వీటి న్యూస్ ఉంది మళ్ళీ తెప్పిస్తా. బీసీ సాధికారత సంఘం పక్షాన సిరిసిల్ల పట్టణంలోని శాంతినగర్ సంఘ కార్యాలయంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గాజుల బాలయ్య అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం సిరిసిల్ల పట్టణ ప్రధాన కమిటీ, యువత, మహిళా కమిటీలను ప్రకటించి వారికి నియామక పత్రాలను ఉమ్మడి జిల్లా అధ్యక్షులు పోలాస నరేందర్ అందజేశారు. నూతన కమిటీలను ఉద్దేశించి నరేందర్ మాట్లాడుతూ బీసీ సాధికారత సంఘం బలోపేతం కొరకు సంఘ కమిటీలు పారదర్శకంగా పటిష్టవంతంగా పనిచేయాలన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గాజుల బాలయ్య మాట్లాడుతూ బీసీల జనాభా ప్రాతిపదికపైన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అన్ని రంగాల్లో బడ్జెట్ నిధులు కేటాయించాలని బాలయ్య కోరారు. సాధికారిత సంఘం పక్షాన పట్టణ మెయిన్ కమిటీ, పట్టణ యువత కమిటీ, పట్టణ మహిళా కమిటీ ఏర్పాటు చేసి వారికి నియామక పత్రాలను అందించే కార్యక్రమాన్ని చేపట్టడానికి కొరకు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి నేటి సమావేశాన్ని నిర్వహిస్తున్న పెద్దలు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గాజుల బాలయ్య గారు, మన ఉన్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు ఉప్ప దేవన్న గారు, బీసీ సాధికారత సంఘం జిల్లా కార్యదర్శి శ్రీగల శేఖర్ గౌడ్ గారు, మరియు యువత ప్రధాన కార్యదర్శి ఉజ్జయ శివరాం గారు, మరి మహిళా అధ్యక్షురాలు ఉజ్జయ తార గారు, మరియు యువత జిల్లా అధ్యక్షుడు ఆంకారపు మహేష్ గారు, మరి మేడం మహిళా పద్మ గారు, మరి సోదరులు
చంద్రకళ గారు, చింతకుంట వెంకటేశ్వర జిల్లా కార్యదర్శి గారు ఇలాంటి సమావేశంలో ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా పాల్గొని నూతనంగా నియామకం కాబడనున్న పట్టణ మెయిన్ కమిటీ, యువత కమిటీ, మహిళా కమిటీ మీ అందరికీ ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. బీసీ సాధికారిత సంఘం బలోపేతం కావడానికి కొరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు కమిటీలను మరి వాటి అనుబంధ కమిటీలను ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో ఉద్దేశంతో మరి ఈనాడు జిల్లాలోని అన్ని ప్రాంతాలలో కమిటీలు వేయడం జరుగుతుంది. జనాభా ప్రాతిపదిక పైన బీసీలకు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా తదితర అన్ని రంగాలలో సంక్షేమ కార్యక్రమాలలో సరైన ప్రాతినిధ్యం కల్పించాలని కోరుతూ ఈ బీసీ సాధికారిత సంఘం మరి ముందుకు వెళ్ళడం జరుగుతుంది. జనాభాను బట్టి చూస్తే ప్రతి ఎన్నికల్లో జనాభా ప్రాతిపదిక పైన బీసీలకు సరైన ప్రాతినిధ్యం కల్పించడం లేదు. సంక్షేమ కార్యక్రమాలలో కూడా అరకొర నిధులు కేటాయించడం జరుగుతుంది. కాబట్టి జనాభా ప్రాతిపదిక పైన మాకు బీసీలను అన్ని రంగాలలో ప్రాతినిధ్యం కల్పించాలని కోరుతూ బీసీ ఆర్గనైజేషన్ ప్రారంభించడం జరిగింది. మరి బీసీ సంఘానికి అనుబంధ సంఘాలకు కూడా విద్యార్థి సంఘం ఉన్నది. విద్యార్థులకు కూడా చాలా సమస్యలు ఉన్నాయి. విద్యార్థుల కాలేజీలలో సీట్లు దొరకడం విషయంలో, మరి హాస్టళ్లలో సౌకర్యాల విషయంలో, వాళ్లకు స్కాలర్షిప్ రావడంలో, మరి ఫీజు రియంబర్స్మెంట్ రావడం వంటి చాలా సమస్యలు ఉన్నాయి. యువత కూడా చాలామంది విద్యను అభ్యసించి గ్రాడ్యుయేట్స్ అయ్యి నిరుద్యోగులు ఉన్నారు, వారికి ఉపాధి లేదు. మహిళలకు కూడా సంక్షేమ కార్యక్రమాలు కూడా అరకొర సౌకర్యాలు ఉన్నాయి. ఈ విధంగా మరి ఎన్నో సమస్యలు ఉన్నాయి. కాబట్టి వాటి సమస్యలన్నింటి పరిష్కారం కొరకు బీసీ సాధికారిత సంఘానికి అనుబంధ సంఘాలను కూడా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నార్సింగ్ మూవీ టవర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం, 2 ఇంజనీరింగ్ విద్యార్థుల మృతి, 4గురికి తీవ్ర గాయాలు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు, సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తాం, సిపి అంబర్ కిషోర్. పసుపు కొనుగోలు చేయడం లేదని రోడ్డెక్కిన రైతులు, కలెక్టర్ వచ్చి కొనుగోలు ప్రారంభించాలని రైతులు డిమాండ్. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజిత. నమస్కారం.